ఎవరైనా ఇట్లాగే లైవ్లో భద్రాచలం తమ్ముడు, భద్రాచలం రాములు వారి దయ్య. మీకు కూడా ఈ పొగాకు అనేది వేస్తారా? మీకు కూడా పొగాకు అనేది ఉంటుందా? పంటలు మీ వైపు ఏమి వేస్తారు? మళ్ళీ లైవ్లోంచి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. ఒక్క లైక్ వచ్చింది. మాకు పంటలు ఏమీ లేవు తమ్ముడు, చేసుకుంటేనే బ్రతకడం. అబ్బా చా, సరేనన్నా. మాకు పంటలు మేము పండిస్తాం, కానీ మాకు వాతావరణం అంతా అనుకూలిస్తే పంటలంతా చేతికి వస్తాయి. ఒకవేళ ప్రకృతి విలయతాండవం చేసిందా మొత్తం నేల పట్టిద్ది. నేల పట్టిందంటే దీన్ని కొనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. పెట్టుబడి పెడతాం కానీ చివరి వరకు పంట చేతికి వస్తుంది అనేది నమ్మకం లేదు. అంటే డైలీ పని ఉంటే పని చేసుకొని బ్రతకడమే నయ్యం ఈ పొలం పని కన్నా. కానీ ప్రకృతి అంతా సహకరిస్తే పొలం పని కూడా చాలా బెస్ట్. ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకొని నిలబడాలి. కాకపోతే లైవ్లో నేనున్నా తమ్ముడు, లైవ్లో. అవును, నువ్వు చెప్పింది కరెక్ట్. ఆల్రెడీ నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని. కాకపోతే ఈ పొలం అంటే మా నాన్న వాళ్ళకి పూర్వం నుంచి వచ్చింది. ఒకప్పుడు ఈ పంటలు అనేది పండించడం చాలా తక్కువ. ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే కరెక్ట్గా ఒక 30 సంవత్సరాల నుంచి. ఇదివరకు మాకు అచ్చంగా బత్తాయి తోటలే ఉండేవి. ఈ బత్తాయి తోటలు చేసుకునే ఉండేవాళ్ళం. ఈ బత్తాయి తోటలు పూర్వం నుంచి మా పెద్దోళ్ళు దగ్గర నుంచి మాకు ఎప్పుడు బత్తాయి తోటలో అలవాటు అన్నమాట. ఇప్పుడు ఈ మిరప, ఈ పొగాకు వేయడం అలవాటైంది. పోయిన సంవత్సరం మీ తెలంగాణ అదే కొత్తగూడెం ఆల్మోస్ట్ భద్రాచలం దగ్గరకు వచ్చేసాం పుష్ప విత్తనాలని, మిరప విత్తనాల కోసమని. పోయిన సంవత్సరం పుష్ప మిరప విత్తనాలు వేస్తే సరిగా పంటలే పండలే. నా దరిద్రమో ఏమో. అయితే ఆ పుష్ప విత్తనం గురించి మీ తెలంగాణలో ఎక్కడ అడిగినా కానీ మంచి పాజిటివ్గానే చెప్పారు. మరి మాకే ఆంధ్రాలో సరిగ్గా పండలేదు. చూస్తున్నారు. ఎప్పుడైనా ఇలా ఎంకరేజ్ చేయకపోతే ఎలాగా? ఎలా యాడ్ చేయాలో తెలియడం లేదు. ఏదో చేశాను, ఇంతకు ఏదో జరిగింది. ఆహా, డిలీట్ ఎందుకు చేశాను? నేనేం చేయలేదే. ఏం జరుగుతుందో ఏమో నాకే అర్థం కావట్లేదు. ఎలా యాడ్ చేయాలనేది తెలియడం లేదు.